నమస్కారం అండి. మాటి మంత్రంలో నేను మీ మాధవి. అహంకారంతో ఏ బంధాన్ని దూరం చేసుకోకండి. తర్వాత ఎంత మమకారం పంచినా ఆ బంధాన్ని చేరుకోలేరు. విజయం మనకు ఒకే దారిని సూచిస్తుంది, కానీ అపజయం 100 పరిష్కారాలను అందిస్తుంది. అందుకే పరిష్కారం లేని సమస్య గురించి చింతించకు. పరిష్కరించగల సమస్యను వదిలిపెట్టకు. మన జీవితంలో మనం తెలిసి చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా? మనం అంటే లెక్కలేని వారిని మనం లెక్కలేనంతగా ఇష్టపడటం. జీవితంలో ఈ ఇద్దరు వ్యక్తులను మర్చిపోకండి. మొదటి వ్యక్తి నిన్ను గెలిపించడానికి నీకోసం అన్నీ కోల్పోయిన మీ నాన్న. రెండో వ్యక్తి నీ ప్రతి సమస్యలో ఎల్లప్పుడూ నీ తోడుండే అమ్మ. నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు. వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి, కానీ బాధకు కారణం కాకూడదు. కష్టాలు నిన్ను నాశనం చేయడానికి రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను వెలికి తీసి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికే వస్తాయి. కష్టాలకు కూడా తెలియాలి కదా నిన్ను గెలవడం కష్టమని. ఏమీ జ్ఞానం లేని చేప ఇంత ఆశగా పరుగులు పెడితే, జ్ఞానం తెలిసిన మనం కష్టాలు ఉన్నాయని భయపడితే ఎలా? ఎవరైతే ఎప్పుడూ మాట్లాడుతూ ఎక్కువగా నవ్వుతూ ఉంటారో వాళ్ళ మనస్సులో దానికంటే ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. కలిసి ఉంటేనే నిజమైన ప్రేమ కాదు. దూరంగా ఉంటున్నా సరే, ఒకరికి ఒకరు ఎప్పటికీ కలవరని తెలిసినా సరే, మనస్సుతో మనస్సుని ముడివేసుకుని బ్రతకడమే నిజమైన ప్రేమ. తల్లిదండ్రులు ఎలా పెంచారు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా పెరిగావనేదే ముఖ్యం. ఎందుకంటే దానిపైనే నీ సంస్కారం, తెలివి ఆధారపడి ఉంటాయి. మధ్యలోనే వచ్చింది మధ్యలోనే పోతుంది అంటారు, కానీ భార్య మాత్రం మధ్యలో వచ్చి మట్టిలో కలిసే వరకు మనతోనే ఉంటుంది. కళ్ళకు నచ్చిందని ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎంతకాలం ఉంటుందో తెలియదు, కానీ నమ్మి ఒకరిని ప్రేమిస్తే మాత్రం ఆ బంధం కలకాలం నిలిచి ఉంటుంది. ఒక స్త్రీ ఎంత సుఖంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే. భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉన్నారన్నది ముఖ్యం కాదు, ఒకరికొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారన్నదే ముఖ్యం. అప్పుడే వారి సంసారం ఆనందంగా సాగుతుంది. బంధం ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలం అవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. భార్యని అరికాలు క్రింద పెట్టకుండా చూసుకోకపోయినా పర్వాలేదు, మీ మాటలతో చేతలతో తన గుండెల్లో ముళ్ళు గుచ్చుకోకుండా చూసుకోండి. ప్రతి భార్య తన భర్త దగ్గర కోరుకునేది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. భార్యాభర్తలు అంటే ఒకే ఇంట్లో మసిలేవారు కాదు, ఒకే మనసుగా, ఒకరి కోసం ఒకరు, ఇద్దరు ఒక్కరుగా కలిసి జీవించేవారు. ఈ సృష్టిలో చివరి వరకు తోడుండే బంధం కేవలం భార్యాభర్తల బంధమే. ఎవరి కోసమో మీ తోడును దూరం చేసుకోకండి. కట్నాలు కానుకలు ఘనంగా తెచ్చే భార్యను కోరుకోకండి. కష్టాలు ఎన్ని ఎదురైనా కడదాకా తోడుండే భార్యను కోరుకోండి. అప్పుడే భార్యాభర్తల బంధం విలువ తెలుస్తుంది. రేపటి రోజు చనిపోతే ముట్టుకోవడానికి కూడా ఆలోచించే జనాల కోసమా ఆలోచించేది? చచ్చాక శవమనే అంటారు. బ్రతికినంతకాలం మనకు నచ్చినట్టుగా బ్రతుకుదాం. కాలం ఎప్పుడూ మంచివారికి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడూ మనకు తోడుగా ఉంటాడు. కొంచెం ఆలస్యం కావచ్చేమో, కానీ అబద్ధం మాత్రం కాదు. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు.
నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ ఎవ్వరి కోసం వదులుకోకు. ఉన్నవాడైనా లేనివాడైనా చివరికి మట్టికే పరిమితం. కావున ఉన్నంతకాలం ఏదో లేదని ఆరాటపడుతూ బ్రతకడం కంటే మనకు ఉన్నదానితో తృప్తిగా జీవించడం ఉత్తమం. మగాడు లేకపోయినా స్త్రీ బ్రతకగలదు. కారణం, స్త్రీకి ఆత్మవిశ్వాసం ఎక్కువ. స్త్రీ లేకుండా మగాడు బ్రతకలేడు. కారణం, మగాడికి ఆత్మవిశ్వాసమే స్త్రీ కనుక. నలుగురికి సహాయం చేసి ఒకరి బాధను నీ బాధగా అనుకునే గుణమే నీదైతే నువ్వు ఏ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. నువ్వు నమ్మే దైవం నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికే వస్తాడు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.